హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము ఆలుగడ్డ బజ్జీ అయితే చేస్తున్నాము. ఆలుగడ్డనైతే ఇలా పీల్ తీసేసి ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇందులో శనగపిండి, కొంచెం బియ్యం పిండి రెండు కలిపి అయితే మిక్సీ చేసామండి. ఇలా చేసిన తర్వాత కొంచెం అందులో జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. మనకు తగినంత వేసుకోండి. ఎంత సరిపోతుంది ఏంది అనేది చూసి వేసుకోండి. ఓకే, నెక్స్ట్ కారం వేసుకోవాలండి. అది కూడా మనం ఎంత కారం తినగలుగుతామో అంతే వేసుకోవాలండి. తర్వాతకి ఓమ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మంచిగా అరుగుదల ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఖచ్చితంగా ఓమ కొంచెం ఇలా నలిచి వేసుకోండి కొంచెం. మా పాప చూడండి ఎలా వేస్తుందో. చిన్న చిన్న వంటలు అయితే చేస్తుంది మా పాప ఈ మధ్య. నెక్స్ట్ బేకింగ్ సోడా, బాగా మంచిగా ఉబ్బుతాయి బజ్జీలు, చాలా బాగుంటాయండి. ట్రై చేయండి మీరు. మొత్తం కలుపుకోవాలి ఇలా. కారం, ఉప్పు, జీలకర్ర, ఓమ, బేకింగ్ సోడా ఇవన్నీ కలిసేటట్టు మంచిగా ఫస్ట్ పొడి పిండి ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలి. మా పాప అంటది, కష్టపడింది ఎట్లా తింటామమ్మా, ఏదైనా చేసుకోవాలంటే కష్టపడాలి కదా, 10 నిమిషాలు కష్టపడితే చాలు, మంచి కడుపు నిండా తింటా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పింది. సరే నాన్న చేసుకో అని చెప్పిన. ఇంకో చేస్తుంది కష్టపడి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుతుందండి. మనం మిర్చీలకు ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఇలా అయితే మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా గుజ్జుగా. తర్వాత ఈ ఆలుగడ్డలు ఇలా ముంచి ఆయిల్ కాగబెట్టి ఆయిల్లో వేసుకోవడమే, అప్పుడు బజ్జీలు రెడీ. ఇప్పుడు నేను చూపిస్తా ఎలా చేస్తుందో మా పాప. స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ పోసుకోవాలి. మేమైతే కొంచెం పోసాము, సరిపోతుంది కదా అని, మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ఆయిల్ అని చెప్పి కొంచెం తక్కువనే పెట్టుకున్నాం అన్నట్టు. చూడండి ఇప్పుడు మా పాప అయితే వేస్తుంది. ఆయిల్ అయితే కాగింది. ఎట్లుంటుందో ఏమో అండి. చూడండి ఎలా కాగుతున్నాయి. 3 మమ్మీ ఫాస్ట్. మూడైతే వేసిందండి. చూద్దాము ఎలా ఉంటాయి ఏంటి. చూడండి ఇటు 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి కొంచెం ఇరికిరిక అయిందండి. చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. చూద్దాం ఎలా ఉంటాయో, టేస్ట్ కూడా చూద్దాం. చూడండి ఎలా అయ్యాయో. ఎందుకంటే లోపల ఆలుగడ్డ కూడా ఉడకాలి కదా, అందుకోసమే కొంచెం ఎక్కువ కాల్చాము. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చూద్దాం అనుకుంటున్నా ఎలా చేసిందో మా పాప అయితే. అన్నీ తెలుస్తున్నాయండి, చాలా బాగున్నాయి. ఇట్లే ఒకదానికొకటి అన్నీ కాల్చుకోవాలి. ఇప్పుడైతే 3 అయితే కాల్చైతే మీకు చూపించిన. చూడండి బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చితే అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ మరి.